హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో రీజనింగ్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేటువంటి టాపిక్ ఉంటుందండి. ఇది చిన్న టాపిక్, ఈజీ టాపిక్ అనమాట. దీన్ని అర్థమయ్యే రీతిలో మీకు ఇప్పుడు చెప్తానండి. ఈ వీడియో చూసినట్లయితే కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సమాధానం చేయగలిగే రీతిలో ఈ వీడియో పొందుపరచడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్లోకి వెళ్ళే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా డిరైవ్ చేయాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక రూల్ ఉంటుందండి. ఆ రూల్ తోటే మనం ఈ ఫార్ములా క్వశ్చన్స్ అనేది డిరైవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ రూల్ ఏంటని మనం చూసుకున్నట్లయితే బాడ్మాస్ రూల్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎం అండి, ఇది బాడ్మాస్ రూల్. బి, దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఇప్పుడు చూద్దాం. బి అంటే బ్రాకెట్ అంటే ఈ బ్రాకెట్ కానీ లేకపోతే ఈ బ్రాకెట్ కానీ, వీటిని బ్రాకెట్స్ అంటారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్ అంటే ఏంటిది, మీకు మల్టిప్లికేషనే ఆఫ్ అంటారు. డి అంటే డివిజన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే అడిషన్. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్లో బాడ్మాస్ అనేటువంటి రూల్ని యూజ్ చేస్తారనమాట. బాడ్మాస్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ చూసాము. బి అంటే బ్రాకెట్ అనమాట. మనకి క్వశ్చన్స్లో కనుక ఇట్లా బ్రాకెట్స్ వస్తే ఫస్ట్ దీన్ని చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఇచ్చేసాం కానీ యూజువల్గా ఏం చేస్తారంటే ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, లెఫ్ట్ నుంచి రైట్ వరకు ప్యాటర్న్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. అట్లా కాకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఈ మెథడ్ ఫాలో అవుతేనే ఏదైతే ఆప్షన్ ఇస్తారో ఆ ఆప్షన్లో మనం కరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో చూసినట్లయితే ఫస్ట్ బ్రాకెట్ ఉంటుంది అనమాట. ఈ బ్రాకెట్లు ఉంటే కనుక ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి, లేకపోతే ఆఫ్ అని ఉంటుంది. ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అనమాట, అంటే గుణించడమే. ఇది ఆఫ్ అంటే గుణించడమే. డి అంటే డివిజన్, విభాగించడము. గుర్తు పెట్టుకోనండి. డి అంటే డివిజన్, విభాగించడము. ఎం అంటే మల్టిప్లికేషన్, గుణకారము. ఏ అంటే అడిషన్, ప్లస్ చేయడము. ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్, మైనస్ చేయడం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ ఆపరేషన్లో మనం యూజ్ చేసే మెథడ్ చూసుకున్నట్లయితే బాడ్మాస్ రూల్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నేను ఇప్పుడు ఈ బాడ్మాస్ రూల్ సంబంధించినటువంటి చిన్న ఎగ్జాంపుల్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడ్మాస్ రూల్ యూజ్ చేసి ఏ రకంగా ఆన్సర్ వస్తుంది, బాడ్మాస్ రూల్ యూజ్ చేయకపోతే ఆన్సర్ ఏ రకంగా వస్తుంది అనేటువంటి వివరాలతోటి ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చాడంటే 12 + 3 - 5 × 6 / 3 అని ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనం నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతే యూజువల్గా చేసుకుంటే ఏం చేస్తారు, 12 + 3 15 - 5 5 × 6 ఏం చేస్తారు, 30 / 3 చేస్తారు. అంటే 15 - 3 10 30 అవుతుంది కదా, 10 చేసుకుంటారు. 15 - 10 5, ఇది ఆన్సర్గా చేస్తారు. లేకపోతే ఇంకొంతమంది ఎట్లా చేస్తారు, 15 - 30 కాబట్టి 30లోంచి 15 పోతే -15/3 చేస్తారు, /3 -5 ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇంతకుముందు చేసింది తప్పే, ఇది తప్పే. బాడ్మాస్ రూల్ బట్టి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ కానీ, ఆఫ్ కానీ, డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ. సో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. నెక్స్ట్ ఏముంది, డివిజన్ అంటే విభాగించడం ఉంది. ఫస్ట్ విభాగం చేయాలన్నమాట. 6 / 3 చేస్తే 2 వస్తుంది ఇంటూ, నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకుందాము, ఇంటూ 5. తర్వాత ఏముంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది అనమాట. అంటే 12 + 3 - 5 2 = 10. తర్వాత ఏం చేయాలి, అడిషన్ చేయాలి. 12 + 3 15 - 10. తర్వాత ఏం చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి, 5. అంటే 15లోంచి 10 పోతే 5. సో ఈ రకంగా ఆన్సర్ అనేది డిరైవ్ చేయాలన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే బాడ్మాస్ రూల్ బట్టి వచ్చే ఆన్సరే మీకు ఆన్సర్ కింద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనం రెగ్యులర్ మెథడ్లో చేస్తే కనుక వచ్చే ఆన్సర్ ఆప్షన్ ఉంటుంది, కానీ
ఆన్సర్ చూసుకున్నట్లయితే కనుక అది ఉండదు. ఈ రకంగా ఫ్రెండ్స్ బాడ్మస్ రూల్ అనేది మనం ఇప్పుడు యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. అది ఇందులో చూసుకున్నట్లయితే ఎం అనగా ఇంటూ, ఆర్ అనగా మైనస్, కే అనగా ప్లస్ మరియు బి అనగా విభాగం అయితే 24B 4M 8K 6R4. ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏబిసిడీలు ఇచ్చాడు. ఏబిసి ఆల్ఫాబెట్స్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సబ్స్టిట్యూషన్ అని ఇచ్చాడు అనమాట. అది ఇంటూ అని, మైనస్ అని, ప్లస్ అని, డివిజన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మీకు అండర్స్టాండింగ్ పర్పస్ ఫస్ట్ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి చిన్న డెరివేషన్గా నేను రాస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మాత్రం మనం ఎట్లయిం తీసుకోము, అది టైం టేకింగ్ అయిపోతుంది. డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ చూసుకుందాం. ఎం అంటే ఇంటూ అని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ అంటే మైనస్, నెక్స్ట్ కే అంటే ప్లస్, నెక్స్ట్ బి అంటే డివిజన్. ఈ రకంగా మనం తీసుకోవాలి. క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? క్వశ్చన్లో చూసుకుంటే 24B 4M 8K 6R4 ఎంత అని అడిగాడు అనమాట. సో ఫస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి. 24B అంటే ఏంటి? డివిజన్ బై 4, M అంటే ఎంత? ఇంటూ 8, K అంటే ఎంత? ప్లస్ 6, R అంటే ఎంత? -4. సో ఇచ్చిన క్వశ్చన్లో బట్టి చూసుకున్నట్లయితే క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ రకంగా వచ్చింది. అంటే మనం ప్రీవియస్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, బాడ్మస్ రూల్ బట్టి ఎట్లా చేయాలో, ఆ ఎగ్జాంపుల్లోకి మీకు ఇప్పుడు క్వశ్చన్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం డిరైవ్ చేద్దాం. బాడ్మస్ రూల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. నెక్స్ట్ ఉంది డివిజన్, విభాగం ఉంది. కాబట్టి 24/4 అంటే 6 4 24 అంటే 6 ఇంటూ 8 ప్లస్ 6 - 4. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. డివిజన్ అయిపోయింది. డివిజన్ తర్వాత నెక్స్ట్ వచ్చేదంటే మల్టిప్లికేషన్ చేయాలి. 8 6 8 6 48 ప్లస్ 6 - 4. నెక్స్ట్ అడిషన్ చేయాలి, అంటే కూడిక చేయాలి. 48లోంచి 6 కలిపితే 54 -4, 54లోంచి 4 పోతే 50. సో ఆన్సర్ చూసుకున్నట్లయితే 50 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఫస్ట్ మీకు ఆల్ఫాబెట్స్ ఇస్తారు. ఆల్ఫాబెట్ రిలేటెడ్గా సబ్స్టిట్యూషనల్ కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ తోటి కింద ఇచ్చిన క్వశ్చన్లోకి మీరు ఈ రకంగా ఫార్మాట్ చేసుకుని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను మీకు ఆల్ఫాబెట్స్ తోటి క్వశ్చన్ ఇచ్చాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లస్ అంటే వేరే గుర్తిస్తారనమాట. దాన్ని కూడా ఆ క్వశ్చన్ కూడా చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇందాక మీకు ఆల్ఫాబెట్ తోటి చెప్పాను. ఇప్పుడు సైన్స్ తోటే ప్లస్ మైనస్ వాటితోటే డిఫరెన్షియల్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో మనం చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన వాటిని నోటిఫికేషన్ చేసేసుకుందాం, ఎందుకంటే ఈ రకంగా చూసుకుంటే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్నే మనం నోటిఫై చేద్దాం. ప్లస్ గుర్తు ఏమన్నాడు? మల్టిప్లికేషన్ అన్నాడు. మైనస్ అంటే ఏమన్నాడు? డివిజన్ అన్నాడు. ఇంటూ అంటే ఏమన్నాడు? మైనస్ అన్నాడు. డివిజన్ అంటే ఏమన్నాడు? ప్లస్ అని అన్నాడు అనమాట. సో ఇది ఇచ్చినటువంటి డేటా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ అవుట్ చేయమన్నది చూసుకుంటే కనుక ఏంటిదండి? 16 - 4 + 3 × 5 / 2 = ఎంత అని అన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని డిరైవ్ చేద్దాం. చూసుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేసేసుకుందాము. 16 మైనస్ దగ్గర ఏం చేయాలి మనం? డివైడ్ 4. ప్లస్ గుర్తుంది, ప్లస్ గుర్తు దగ్గర ఏం వేసుకోవాలి మనం? మల్టిప్లికేషన్ 3. మల్టిప్లికేషన్ ఉన్న దగ్గర -5, డివైడెడ్ బై దగ్గర ఉన్న దగ్గర +2. సో మీకు ఆల్రెడీ బాడ్మస్ రూల్లో చెప్పాను కదండి, ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. అంటే విభాగము, గుణకారము, కూడిక, తర్వాత తీసివేతలోకి రావాలి. ఫస్ట్ విభాగం చేసేద్దాం. 16/4 × 3 - 5 + 2. 4 4 16, 4 4 16, 4 × 3 - 5 + 2. తర్వాత ఏం చేయాలి? గుణకారం చేయాలి. 4 3 12 -5 + 2. తర్వాత ఏం చేయాలి? ప్లస్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత మైనస్ చేయాలి. 12 + 2 14 అవుతుంది. 14 - 5
9 ఆన్సర్. సో ఈ రకంగా ప్లస్ ఇచ్చి మళ్ళీ ఇట్లా ప్లస్ గుర్తునే వేరే రకంగా అనుకుని చేయమని చెప్పే దానికి చూసుకున్నట్లయితే ఈ రకంగా చేయాలండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏదన్నా కానీ ఇచ్చిన దాన్ని ఏమైతే అనుకోమంటున్నాడో దానికి డిరైవ్ చేసుకుని దాని నుంచి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా వస్తారు. ఈ ప్యాటర్న్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే ఏబిసిడీలు అంటే మనం ఈజీగా ఫార్మాట్ చేసుకోవచ్చు. మనకి మైనస్ ఉంటుంది, మైనస్ దగ్గర డివిజన్ పెట్టుకోవాలి. వెరీ నెక్స్ట్ ప్లస్ ఉంది అనుకోండి, మనం డైరెక్ట్ ప్లస్ అనేది వేసేస్తాం అనమాట. ఆ ఎగ్జామినేషన్ కంగారులో ఏం చేస్తామంటే ఇట్లా డైరెక్ట్ వేసేసుకుంటాము. సో కంపల్సరీ ఈ ప్యాటర్న్ అనేది బాగా కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసాము. ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని ఇచ్చాడో దేని కింద డిరైవ్ చేసుకోవాలో ఫస్ట్ రాసేసుకుందామండి. ప్లస్ అంటే ఇంటూ, మైనస్ అంటే ప్లస్, ఇంటూ అంటే డివిజన్ అంటే మైనస్. సో ఇక ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్లో మ్యాక్సిమం ఈ నాలుగే ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఉంటుంది. దాన్నే చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా ఇచ్చాడో మనం చూసుకుందాం. క్వశ్చన్ ఏమైనా ఇచ్చాడండి మనకి 27 into 3 divided by 30 plus 5 minus 125. మనం ఇందులో చూసుకున్నట్లయితే ఇచ్చిన దాంట్లోకి చేంజ్ చేసుకుందామండి. 27 ఇంటూ గుణకారానికి ఏంటి విభాగం ఇచ్చాడు, విభాగానికి ఏంటి మైనస్ ఇచ్చాడు, ప్లస్కి ఏమి ఇచ్చాడు, కుడికి ఏమి ఇచ్చాడు మల్టిప్లికేషన్ ఇచ్చాడు, తీసివేతకి ఏమి ఇచ్చాడు ప్లస్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇందులో చేసిన మ్యాథమెటికల్ ఆపరేషన్ తోటి మీకు అర్థమైపోయింది కాబట్టి నేను షార్ట్ కట్లో చేసేస్తాను. ఇందులో చూసుకున్నట్లయితే 3 9 27, 9 minus 30 into 5 plus 125. డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ పాయింట్ ఏది, ఇది 9 minus 35 150 ప్లస్ 125. ఓకేనా ఫ్రెండ్స్, 150 minus 125. ఇప్పుడు చూసుకున్నట్లయితే 150లోంచి 125లోంచి 150 తీసేసి ఎంత మిగులుతుంది మనకి, ఇంకా 25 మిగులుతుంది. ఇట్లా చేయకూడదు. సో 125 plus 9 134 minus 150. సో 150లోంచి 134 తీసేస్తే -16 అనేటువంటిది ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3లోకి వచ్చామండి. క్వశ్చన్ నెంబర్ 3లో చూసుకుంటే ప్లస్ అంటే ఏమన్నాడు, విభాగం అన్నాడు, మైనస్ అంటే ప్లస్ అన్నాడు, ఇంటూ అంటే మైనస్ అన్నాడు, డివిజన్ అంటే మల్టిప్లికేషన్ అన్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. క్వశ్చన్లో చూసుకున్నట్లయితే 126 plus 18 into 4 divided by 3 minus 7. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 126 ప్లస్ అంటే ఏమి ఇచ్చాడండి, డివిజన్ 18 18, ఇంటూ అంటే ఏంటి -4, డివిజన్ అంటే మల్టిప్లికేషన్ 3, మైనస్ అంటే +7. సో ఇప్పుడు 18లో 126 ఎప్పుడు వస్తుందండి, 7 times. నేను మీకు అర్థమయ్యేలా రాస్తాను. -4 into 3 plus 7. 18 7 times అయితే 126 అవుతుంది. సో 7 minus 4 into 3 plus 7. 4 3s are 12. 7 plus 7 14. 14 minus 12 equal to 2. సో 2 అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ ఎట్లా చేశానంటే నేను డైరెక్ట్ చేశాను. 4 3s నెక్స్ట్ డివిజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది మల్టిప్లికేషన్. 4 3s 12. 7 plus 7 యాడ్ చేశాను. 7 plus 7 ఎంత 14 అవుతుంది. యాడ్ అయిపోయిన తర్వాత చేయాల్సింది మనం సబ్స్ట్రాక్షన్ కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేశాను. సో ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4th క్వశ్చన్లోకి వచ్చామండి. 4th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకి ఇచ్చేసాడు ప్లస్ అంటే ఏంటిది, కూడిక అంటే గుణకారము, మైనస్ అంటే కూడిక, గుణకారం అంటే విభాగము, విభాగం అంటే మైనస్ అని ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే 6 minus 9 plus 8 into 3 divided by 20 equal to how much అని అన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. 6 మైనస్ అంటే +9, ప్లస్ అంటే ఇంటూ 8, ఇంటూ అంటే డివైడెడ్ బై 3, డివైడెడ్ అంటే -20. సో దీన్ని ఇప్పుడు ఎట్లా రాసుకోవాలి, 3లోంచి 8 3లో పోతుంది అంటే పోదు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఎట్లా రాసుకుంటాం అంటే 6 plus 9 into 8 by 3
మైనస్ 20 రాసుకుంటాం. సో 3 1s 3 3 3 1 3 3 అంటే 6 ప్లస్ 3 ఇంటూ 8 మైనస్ 20. దీన్ని అట్లా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది, మల్టిప్లికేషన్ చేయాలి. 8 3 24, 6 ప్లస్ 24 మైనస్ 20. 6 ప్లస్ 24 ఎంత, 30 మైనస్ 20. సో సమాధానం చూసుకున్నట్లయితే 10. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5లోకి వచ్చామండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలో మనం చూద్దామండి. మనకి క్వశ్చన్ ఇచ్చేసాడు. ఏ అనగా ప్లస్, బి అంటే మైనస్, సి అంటే మల్టిప్లికేషన్ అయితే 10c4 ఏ 4c4 b6 అని ఇచ్చాడు అనమాట. ఫస్ట్ ఇచ్చిన ప్యాటర్న్ మనం రాసేసుకుందాం. ఏ అంటే ఏంటండి, ఏ అంటే కూడిక, బి అంటే తీసివేత, సి అంటే గుణకారం ఇచ్చేసాడు. అయితే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే 10c4 ఏ 4c4 b6 అని ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దాంతో మనం ఇప్పుడు దీన్ని ప్లేస్ వాల్యూస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దామండి. 10 సి అంటే ఏంటిది, మల్టిప్లికేషన్ 4, ఏ అంటే ఏంటి ప్లస్ 4, సి అంటే ఏంటిదండి ఇంటూ 4, బి అంటే ఏంటి మైనస్ 6. నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, బాడ్మాస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలని చెప్పాను నన్ను. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్రాకెట్స్ వచ్చేసాయి కదా, ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని చేద్దామండి. బ్రాకెట్స్లో ఉన్న వాటిని మనం చేసినట్లయితే కనుక 4 10s 4 14 40 ప్లస్ 4 4 16 మైనస్ 6. 40 ప్లస్ 16 ఎంత అవుతుంది, 56 మైనస్ 6 ఈక్వల్ టు 50 అనేది ఆన్సర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే క్వశ్చన్ ఇచ్చాడు, ఆర్ అంటే డివిజన్ అని ఇచ్చాడు. ఆర్ అంటే విభాగము, టీ అంటే మైనస్, ఎం అంటే కూడిక, డబ్ల్యూ అంటే గుణకారం. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ అవుట్లో చూసుకున్నట్లయితే 27t 15r 3w 4m6 ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. 27 టీ అంటే ఏంటిది, తీసివేత, 15 ఆర్ అంటే ఏంటిది, విభాగము, 3 డబ్ల్యూ అంటే గుణకారము, 4 ఎం అంటే కూడిక ప్లస్ ఆర్. సో ఇప్పుడు మనం చేసేసుకున్నాము. 3 1s 3 5s 27 మైనస్ 5 ఇంటూ 4 ప్లస్ 6, 5 4 20, 27 మైనస్ 20 ప్లస్ 6, 27 ప్లస్ 6 33 మైనస్ 20. సో ఈ 33 నుంచి 20 తీస్తే 13 ఆన్సర్. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే జే అంటే కూడిక, కే అంటే తీసివేత, ఎల్ అంటే విభాగము, ఎం అంటే గుణకారం అని ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే 18m 36l 12k 6j7 ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 18m అంటే ఏమొస్తుందండి, గుణకారము, 36, ఎల్ అంటే ఏంటి డివిజన్ 12, కే అంటే ఏంటిది మైనస్ 6, జే అంటే ప్లస్ 7. సో ఇప్పుడు ఇందులో మనం చూసుకున్నట్లయితే 12 1s 12 3s 18 ఇంటూ 3 మైనస్ 6 ప్లస్ 7, 18 3 ఎంత 54 మైనస్ 6 ప్లస్ 7, 54 ప్లస్ 7 ఎంత 61 మైనస్ 6 అంటే 55 ఆన్సర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చామండి. నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే పి అంటే మైనస్, క్యూ అంటే ప్లస్, ఆర్ అంటే డివిజన్, ఎస్ అంటే మల్టిప్లికేషన్, ఎస్ అంటే డివిజన్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమని ఇచ్చాడు, 8r 6s 3q4 p8 అని ఇచ్చాడు.
సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫస్ట్. 8 ఆర్ అంటే ఏంటిది మల్టిప్లికేషన్, 6 ఎస్ అంటే ఏంటిది డివిజన్, 3 క్యూ అంటే ఏంటిది ప్లస్, 4 పి అంటే ఏంటిది మైనస్, 8. సో ఫస్ట్ ఇక్కడ చేసేద్దాం. 3 1 జా 3 2 జా 8 ఇంటూ 2 ప్లస్ 4 మైనస్ 8. 8 2 16 ప్లస్ 4 మైనస్ 8. 16 ప్లస్ 4 20 మైనస్ 8 ఈక్వల్ టు 12 ఆన్సర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చాము. 9th క్వశ్చన్లోకి వచ్చాము. 9th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇంటూ అంటే విభాగము, మైనస్ అంటే గుణకారము, ప్లస్ అంటే తీసివేత, విభాగం అంటే కూడిక. ఈ గుర్తులు మనకి ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్లో మనం నేను ఫైండ్ అవుట్ చేయమని అంటే 2 మైనస్ 50 ప్లస్ 40 ఇంటూ 10 డివైడెడ్ బై 96 ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 మైనస్ అంటే ఏంటండి గుణకారం 50, ప్లస్ అంటే మైనస్ 40, గుణకారం అంటే డివిజన్ బై 10, డివిజన్ అంటే ప్లస్ 96. సో 10 1 జా 10 4 జా 10 1 10 4. డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే విభాగం అయిపోయింది. నెక్స్ట్ ఉంది ఏంటిది మనకి గుణకారమే. 2 50 100 లేకపోతే 50 100 మైనస్ 4 ప్లస్ 96. 100 ప్లస్ 96 196 అవుతుంది, మైనస్ 4. 196 నుంచి 4 పోతే ఎంత 192 ఆన్సర్. ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్లోకి మనం వచ్చేసాము. ఇందులో మనం చూసుకున్నట్లయితే కూడిక అంటేనేమో గుణకారము, తీసివేత అంటేనేమో విభాగము, గుణకారం అంటేనేమో తీసివేత, విభాగం అంటేనేమో కూడిక. సో ఇప్పుడు దీని నుంచి మనల్ని క్వశ్చన్ ఇచ్చాడు. 16 మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ 5 డివైడెడ్ బై 2 ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాము. 16 అంటే ఏంటిది, మైనస్ అంటే ఏంటిది విభాగము 4, ప్లస్ అంటే ఏంటిది గుణకారం 3, గుణకారం గుర్తు ఏంటిది మైనస్ 5, డివిజన్ గుర్తు చూసుకున్నట్లయితే ప్లస్ 2. 4 1 4 4 4 ఇంటూ 3 మైనస్ 5 ప్లస్ 2, 4 3 12 మైనస్ 5 ప్లస్ 2, 12 ప్లస్ 2 14 మైనస్ 5 ఆన్సర్ 9. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో క్వశ్చన్స్ ఏ రీతిగా చేయాలి, ఇందులో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాడ్మాస్. ఈ బాడ్మాస్ రూల్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి 90% ఆన్సర్ అనేది మనకు వచ్చేసింది అనమాట. బాడ్మాస్ రూల్ గుర్తుపెట్టుకొని బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకుంటేనే మనం ఈ క్వశ్చన్స్ అనేది డిరైవ్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ రకంగా మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది మనం చేయడం జరిగిందండి. మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్ మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సమాధానం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. అంత మాత్రమే కాకుండా మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. మా సోము కాంపిటేటివ్ గైడెన్స్లో ఏపీ సచివాలయం, ఇందులో మీరు చూసుకున్నట్లయితే విలేజ్ అదే రకంగా వార్డు సచివాలయం సంబంధించి విఆర్ఓకి సంబంధించినటువంటి వీడియోస్ అనేది అందులో పొందుపరచడం జరుగుతుందండి. నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందులో పొందుపరచడం జరిగింది. మీరు ఇంకా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఏపీ సచివాలయం అనేటువంటి ఫోల్డర్ మీకు లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీరు ఆ వీడియోస్లోకి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.